ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పటివరకు కూడా రాజధాని లేదు. ఒక పేరైతే ప్రకటించారు అమరావతి. అండ్ చాలామంది గూడా ఇప్పుడు మచిలీపట్నం పేరు బయటికి వినిపిస్తుంది. చాలామంది చెప్తున్నారు ఇప్పుడు మచిలీపట్నం. మచిలీపట్నం పేరు ఎందుకు వినిపిస్తుంది? మచిలీపట్నం కాదు గానీ, ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఇవాళ ఆంధ్ర రాజకీయాలు అయిపోయినాయి. హ్మ్. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయినాక ఈ కూటమి చెప్పిన అబద్ధాలవ్వచ్చు, నిజాలవ్వచ్చు, కట్టుకథలవ్వచ్చు, వాటెవర్ ఇట్ మే బి. హ్మ్. ఈటిలిని ప్రజలు నమ్మారు. వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఓటేసి గెలిపించేశారు. అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి. హ్మ్. గెలిచేశారు, అధికారంలోకి వచ్చేసారు. 20 రోజులు అయిపోయింది. హ్మ్. ఇప్పుడు ఇంకా ఈ గవర్నమెంట్ ముందు ఈ ప్రభుత్వం ముందు అనేక 4 విషయాలు, ముఖ్యమైన విషయాలు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి. హ్మ్. వాళ్ళు ఆ విషయాలను వాళ్ళు బాధ్యత వహించాలి. ఆ విషయాల మీద దృష్టికేది. ఇంకా 20 రోజులు పోయినా కూడా ఇంకా జగన్ జపం చేస్తూ కాలక్షేపం చేద్దామంటే కుదరదు. హ్మ్. ఈ ముఖ్యమైన విషయాలు ఇవాళ అమరావతి అన్నా కనుక క్యాపిటల్ విషయం. ఫస్ట్ చంద్రబాబు ముందున్న సమస్య క్యాపిటల్. హ్మ్. క్యాపిటల్ ఆయన చూసుకుంటారు. అంతకన్నా ముందున్న పెద్ద సమస్య స్పెషల్ స్టేటస్. హ్మ్. చంద్రబాబు 2018లో ఈ స్పెషల్ స్టేటస్ అనే ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా, ఈ ప్రత్యేక హోదా అనే పాయింట్ మీదే హ్మ్. బీజేపీ తోటి విభేదించి, బీజేపీ నుంచి బయటకొచ్చి, తన మినిస్టర్లు బయటకొచ్చి, కూటమి నుంచి బయటకొచ్చేసాడు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. హ్మ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని అమ్మటానికి పెట్టారు. ఇయన్నీ వైజాగ్ రైల్వే జోన్ ఇవ్వలేదు. చెప్పే కదా వచ్చాడు. హ్మ్. బయటకొచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు ఆ కూటమిలోనే ఉన్నాడు మళ్ళీ. ఇప్పుడు తన బాధ్యత. ఆ బా బాధ్యత చేయాల్సింది. ఎందుకంటే అతను గతంలో ఇవాళున్న అవకాశం ఇంకెప్పుడు లేదు. గతంలో తను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తను చేయలేకపోవడానికి కారణం కూడా అప్పుడు బీజేపీ చాలా స్ట్రాంగ్‌గా ఉందక్కడ. హ్మ్. బీజేపీ 2014, 19లో ఫుల్ మెజారిటీలో ఉంది. హ్మ్. కనుక స్పెషల్ స్టేటస్ ఇవ్వము. ఇది ముగిసిపోయిన అధ్యాయం అని పార్లమెంట్‌లోనే చెప్పేశారు. పార్లమెంట్‌లోనే చెప్పేశారు. మీకిస్తే చాలా మందికి ఇవ్వాల్సొస్తది. కనుక నీతి ఆయోగ్ వద్దంది హ్మ్. అని చెప్పేశారు. 1, 2 సార్లు ఎక్స్‌ట్రా చెప్పేశారు. అందువల్ల అప్పుడు అడగలేకపోయాడు. ఆ తర్వాత జగనొచ్చాడు. జగనొచ్చినాక కూడా బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అయింది. 2014 కన్నా 2019లో ఇంకా స్ట్రాంగ్ అయింది. ఇంకా ఎక్కువ సీట్లొచ్చాయి. సో, ఎవరు మాట్లాడే మన రా బ ఆంధ్ర రాష్ట్రం మాట్లాడే అవకాశం గాని, దబాయించడమో, ఇంకోటి చేయటమో, గట్టిగా పోరాటానికి అవకాశం లేదు. హ్మ్. ఇప్పుడు అనూహ్యంగా అదృష్టం ఆంధ్ర రాష్ట్ర అదృష్టమా మరొకటో ఇప్పుడు అనూహ్యమైన సన్నివేశం ఉంది. హ్మ్. ఇవాళ ఆ కేంద్ర ప్రభుత్వం కేవలం ఆంధ్ర చంద్రబాబు మీదను, బీహార్ నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉంది. నితీష్ కుమార్ ఆల్రెడీ నాకు స్పెషల్ స్టేటస్ కావాలి. కాకపోతే ప్యాకేజ్ అయినా ఓకే అన్నాడాయన. హ్మ్. ప్యాకేజ్ కూడా నేను కోరినట్టు ప్యాకేజ్ ఇస్తే ఓకే అన్నాడు. హ్మ్. ఆయన ఆ లైన్‌లో ఉన్నాడు. ఇక్కడ చంద్రబాబు ప్యాకేజ్ అడిగే ప్రశ్న లేదు. ఎందుకంటే ప్యాకేజ్ ఇచ్చి తీసుకొని మళ్ళీ అదే గొప్ప అని చెప్పాడు తనే. మళ్ళీ అది చెత్త అని తనే చెప్పాడు. హ్మ్. కనుక మళ్ళీ ప్యాకేజ్ తీసుకుంటే జనాలు నవ్వుతారు. హ్మ్. ఇవాళ తను ఓన్లీ స్పెషల్ స్టేటస్ అడగాలి. హ్మ్. ఈ స్పెషల్ స్టేటస్ అడుగుతాడంటే మరి బీజేపీ ఇవ్వదు. ఇచ్చిందంటే బీజేపీ పరుగు పోద్ది. హ్మ్. బీజేపీ ఎందుకు మాట మార్చలేదంటే ప్రజలేమంటారు అంటే ఇప్పుడు ఇస్తాముందనుకో బీజేపీ. అంటే ఇవ్వగలిగిన అవకాశం ఉంటే 10 ఏళ్లుగా మమ్మల్ని మోసం చేశారా అంటారు ఆంధ్రప్రదేశ్. ఓకే. కదా! ఆ రోజు ఇవ్వగలిగితే ఆ రోజు ఇచ్చుండొచ్చు కదా! 10 ఏళ్లుగా మోసం చేశారు మమ్మల్ని అంటారు. కనుక వాళ్ళు మాట మార్చే ప్రసక్తి ఉండదు. ఆ మాట కట్టుబడి ఉంటారు. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతూనే అన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇది ఎలా సాధిస్తాడు? ఈ కాంగ్రెస్ వోళ్ళేమంటున్నారు? చంద్రబాబు మా వైపు వచ్చేసేయి నీకు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటున్నారు. అవును. వాళ్ళిచ్చే పదవులు నీకు మంత్రి పదవులు మేము ఇస్తాం. నీకు స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తారు రమ్మంటున్నారు. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు ముందున్న ప్రశ్న రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం తను ఎన్నాళ్ళు చెబుతున్న స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్రం వైకుంఠం అయిపోతుంది, ఆంధ్ర రాష్ట్ర స్వర్గసీమ అయిపోతుంది అని చెప్తున్న హ్మ్. మాటలుగా మరి ఇవాళ ఆయన చేతిలో ఉంది. నువ్వు రాష్ట్రం కోసమని ఆ రోజు బీజేపీని వదిలేసావు. ఇవాళ కూడా రాష్ట్రం కోసమని బీజేపీని వదిలేసి కాంగ్రెస్‌లో చేతులు కలిపి రాష్ట్రం తెస్తావా? స్పెషల్ స్టేటస్ తెస్తావా? హ్మ్. లేకపోతే బీజేపీని ఎలాగోలా ఒప్పించి నీ చాతుర్యం, నీ చాణక్యం అంతా తెస్తావా? ఆయన ముందు ఉంది. అది తెస్తే చరిత్రకారుడవుతాడు. తీయలేకపోతే చరిత్రహీనుడయిపోతాడు ఆయన. హ్మ్. ఎందుకంటే ఇంతకంటే మహత్తరమైన అవకాశం నౌ ఆర్ నెవర్.
ఇలాంటి అవకాశం మన రాష్ట్రం శాసించే మన తెలుగు ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు శాసించే పరిస్థితుల్లో కేంద్రం ఉంది. మనం కాదంటే వాళ్ళు కూలిపోతారు. కనుక ఇంతకన్నా బలమైన అవకాశం ఇంకోటి రాదు. ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక ఇవాళ అవకాశం వచ్చింది. అంటే మీరేమన్నారు, ఒత్తిడి తీసుకొచ్చినా బీజేపీ ఇవ్వచ్చు ఛాన్సెస్ ఉన్నాయంటున్నారా? ప్రభుత్వం పడిపోతుందంటే ఆంధ్రాలో మన పరువు పోతే పోయింది. ప్రభుత్వం పడిపోకుండా కేంద్రంలో మనం ఉండాలంటే చెయ్యొచ్చు. సో అది చంద్రబాబు స్ట్రాటజీ వాడాలి. కాంగ్రెస్ అంతకుమించి స్ట్రాటజీ వాడుతుంది. ఇద్దరు రండి, మీరిద్దరు రండి, మీరిద్దరు రండి, ఇద్దరు వస్తే మీకు ఇచ్చేస్తాం, అడిగింది ఇచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర రాష్ట్రము దేశం వాళ్ళకి అవసరం లేదు. కాంగ్రెస్కి వాళ్ళ పదవి ఉంటే చాలు వాళ్ళకి. కనుక అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమైనా ఇచ్చేస్తూ ఉంటారు. ఏం రాసి ఇవ్వమన్నా రాసి ఇచ్చేస్తూ ఉంటారు. మేము పిఎంగా మా రాహుల్ గాంధీ ఉంటే చాలు, మిగతా ఏమైనా ఇచ్చేస్తారు. కనుక ఇప్పుడు చంద్రబాబు ముందున్న ప్రశ్న, నేను అందుకనే అమరావతిలో ఒక ల్యాండ్ చూస్తున్నా. ఎందుకు చూస్తున్నాను ల్యాండ్ అంటే, చంద్రబాబు ఎలాగైనా ఇది సాధిస్తాడు. కాంగ్రెస్కి బీజేపీ టాటా చెప్పి కాంగ్రెస్ చేతులు కలుపుతాడు. రాష్ట్రం కోసం అని ప్రజలను ఒప్పిస్తాడు. చాకచక్యం ఉంది. ఆయనకి పెద్ద విశేషం కాదు. ఇవాళ స్నేహము రేపు బీజేపీ తోటి ఎన్నిసార్లు మోడీ వాజ్పేయి పీరియడ్లో స్నేహితుడు విరోధి, మళ్ళీ మోడీ పీరియడ్లో స్నేహితుడు విరోధి, మళ్ళీ ఇవాళ స్నేహితుడు, రేపు విరోధి అవటం ఆయనకి పెద్ద అలవాట్లో పొరపాటు కింద మళ్ళీ బీజేపీకి తప్పుకొని రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు. సో ఆయన అందుకని ఎట్లాగైనా సరే ఏ రకంగా అయినా సాధిస్తాడు. సాధిస్తే ఏ రకంగా సాధించని ఒక స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి సాధిస్తే సువర్ణాక్షరాలతో లిఖించబడే విషయం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆయనకి గుడి కడతాను. ఆ గుడి కట్టడం కోసం స్థలం ఆల్రెడీ చూశాను. ఆ పక్కనే గుడి పక్కనే ఇంకో గుడి కూడా కట్టాలి. ఇంకో దానికో రెండు గుడులకి స్థలం చూస్తున్నాం. ఇంకో గుడి కూడా కట్టాలి. అది ఎవరికంటే పవన్ కళ్యాణ్కి ఎందుకు గుడి? ఉప ముఖ్యమంత్రి అయ్యాడనా? కాదు. ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, అది రాజకీయ పదవి అంతే. ఆయన ఎన్నికల్లో 32,000 అమ్మాయిలు తప్పిపోయారు. దానికి వాలంటీర్లే కారకులు. ఈ ఇన్ఫర్మేషన్ నా దగ్గర గట్టిగా ఒక ఆఫీసర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నాకు చెప్పాడు. ఇది నేను చెబుతున్న గాలి మాట కాదు, ఒట్టి సోది కాదు, ఓట్ల కోసం చెప్పే నీతి మాలిన మాటలు కావు. ఇది నిజం, ఇది సత్యం, నాకు ఆఫీసర్ చెప్పాడు అని గట్టిగా నొక్కి ఒక్క నుంచి 32,000 మంది పోయారు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆయనకు అధికారం లేదు. ప్రజలు నమ్మారు ఈయన మాటని. చూసి అమ్మో 32,000 మంది మిస్ అయితే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆయన బయటికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని, ఆయన గెలిపిస్తే ఆ 32,000 మందిని ఎలాగైనా కాపాడి తీసుకొస్తాడు అని ప్రజలు నమ్మే ఓట్లేశారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తాను చెప్పింది వాగుడు కాదు, నిజం, నేను నిజంగా తప్పిపోయారు, ఆ నిజాలు నా దగ్గర ఉన్నాయి, ఆఫీసర్ ఉన్నాడు నిజమైతే, ఎన్నికలలో ప్రజలు మభ్యపెట్టడానికి చెప్పిన సొల్లువాగుడు కాదు, గాలివాగుడు కాదు, ఇది నిజం అని ప్రజలు నమ్మారు. కనుక ఆ నిజాన్ని ఆయన సాధిస్తాడు. ఎందుకంటే నీతి రీతి, నేను రాజకీయాలకు వచ్చింది నీతి కోసం, దానికోసం వచ్చానని చెప్తున్నాడు. కనుక ఆ నీతి రీతిగా మాట్లాడి తన నీతి తను కాపాడుకుంటానికి ఖచ్చితంగా 32,000 మంది అమ్మాయిలను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పి వాళ్ళ కడుపు కోతని తీసి వాళ్ళ కంట్ల తడి తుడిచి వాళ్ళ జీవితాల్లో ఆనందం నింపుతాడు అని ఒక నమ్మకం. అందుకని అది నమ్మినాక చేశాక అంతకన్నా మహత్కారం ఏం కావాలి? 32,000 ఆడకూతుర్లు కాపాడితే అంతకన్నా గొప్ప కార్యం కావాలి? పవన్ లాంటి గొప్ప కార్యం చేస్తాడని నమ్ముతున్నాడు. ఎందుకంటే నీతిగా మాట్లాడేవాడు కదా. ఆయన మాట వెళ్తే నీతి నిజం అంటాడు కదా. మరి అతను చెప్పింది నిజమే అన్నప్పుడు ఆ నిజం అన్న నీతికి నిలబడతాడు కదా, నిలబడి చేస్తాడు కదా అనే నమ్మకంతో అతనికి కూడా గుడి కట్టాలి. అది సాధిస్తాడు. గుడి కట్టాలి. వీళ్ళిద్దరు గుడి కట్టాలని నేను స్థలం కూడా చూస్తున్నాను అమరావతిలో. వీళ్ళిద్దరు మీరు ప్రత్యేకంగా చూస్తున్నారా అమరావతిలో? ఎందుకంటే వీళ్ళిద్దరు గుడి కట్టాలి. నేను ఒక ఆంధ్రుడిగా నా రాష్ట్రానికి ఇంత మంచి చేసిన ఇద్దరికి చరిత్రలో మిగిలిపోయి ఇద్దరికి మీకు నమ్మకం వాళ్ళిద్దరి మీద ఈ రెండు చేస్తారని చెయ్యాలి వాళ్ళు చెయ్యాలని గట్టిగా అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు నిజం గాలి మాటలు కాదు కదా. మేము గాలి మాటలు చేయకపోతే ఏమవుతుందంటే అమ్మా, ప్రజల్లో ఈ గాలి మాటలు అవుతాయి.